నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలో మేయర్ సునీల్ రావు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విద్యార్థులకు శుభవార్త, గురుకులాల్లో కొత్త మెనూ ప్రారంభం. ముగిసిన మాజీ సర్పంచ్ల రిలే నిరాహార దీక్ష, పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. పేద మధ్యతరగతి ప్రజలు నివసించే రేకుర్తి ప్రాంతం రాబోయే 4 మాసాలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారబోతోందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా నగర మేయర్ యాదగిరి సునీల్ రావు రేకుర్తి ప్రాంతంలోని 19వ డివిజన్లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ ఎదుళ్ల రాజశేఖర్తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన ₹1,20,00,000 సాధారణ నిధులతో 4 చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. కరీంనగర్ రేకుర్తి ప్రాంతంలోని 19వ డివిజన్లో పర్యటించారు మేయర్ యాదగిరి సునీల్ రావు. ఈ సందర్భంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రేకుర్తి ప్రాంతంలోని 18, 19 డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. గతంలో రేకుర్తి ప్రాంతం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండి నిధులు లేక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రేకుర్తితో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనం చెందిన తర్వాతనే అభివృద్ధి బాట పట్టాయని తెలిపారు. రేకుర్తి ప్రాంతం కూడా నగరపాలక సంస్థలో చేరిన తర్వాత 100 కోట్ల నిధులతో చాలా అభివృద్ధి పనులు చేశామని, ఇప్పటికీ అదే అభివృద్ధి నిరంతరంగా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ ఆయుబ్ ఖాన్, డివిజన్ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ 19వ డివిజన్ రేకుర్తిలో గౌరవ కార్పొరేటర్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ₹1,28,00,000 మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించే అభివృద్ధి పనులు 4 చోట్ల నిర్మించే అభివృద్ధి కార్యక్రమాలకు, డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ నిర్మించే కార్యక్రమాలకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు డివిజన్ సంబంధించినటువంటి పెద్దలు చాలామంది, మరి కాలనీ వాసులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ పాల్గొంటూ ఉన్నారు. ఈ రేకుర్తి అనేది గ్రామ పంచాయతీగా ఉండి నగరపాలక సంస్థలో కలిసినటువంటి ప్రాంతం. మరి గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మరి ఏం అభివృద్ధి కార్యక్రమాలు సరిగా నోచుకున్నటువంటి ప్రాంతం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేయాలి కనబడతా ఉన్నాయి. గతంలో చాలా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం. రేకుర్తిలో మొట్టమొదటిగా రేకుర్తి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీ వరకు బ్రహ్మాండమైన రోడ్ వేయడం కావచ్చు. అదేవిధంగా రేకుర్తిలో చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే డ్రైనేజ్ నిర్మించే కార్యక్రమం కావచ్చు. మంచినీరు అందించాలన్న ఆలోచనతో గతంలోనే ₹6 కోట్ల మంచినీరుకి పైప్ లైన్ వేసి కొన్ని ప్రాంతాలకు మంచినీరు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా కంటి హాస్పిటల్ ముందర బ్రహ్మాండమైన రోడ్ నిర్మించుకోవడం కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా మరి 147 కోట్లతో అమృత్ స్కీమ్లో మరి పైప్ లైన్ పనులు వేస్తూ ఉన్నాం. రేకుర్తిలో ఉన్నటువంటి ప్రతి గల్లీ, ప్రతి వీధిలో కూడా కొత్త పైప్ లైన్ వేసి రేకుర్తిలోనే గుట్ట మీద మంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెద్దది 30 లక్షల కెపాసిటీ, లీటర్లు ఉన్న కెపాసిటీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టి రేకుర్తిలో అవసరమైన ట్యాంకులు నిర్మాణం చేసుకొని రాబోయే 3 నుంచి 6 మాసాల లోపల ప్రతి ఇంటికి కూడా కరీంనగర్లో ఏదైతే రోజు మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా నీరు ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. అది కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. విద్యార్థులకు అత్యుత్తమ విద్య, పౌష్టిక ఆహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్, కాస్మెటిక్ ఛార్జీల పెంపుదల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో సుడా చైర్మన్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం దోపిడీ చేసుకోవడం తప్ప కనీసం విద్యార్థులకు సరైన భోజన వసతులు, కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచడం జరిగిందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుంచి హాస్టల్ పిల్లలు కావచ్చు, 8th మనకు ఆల్మోస్ట్ 3rd క్లాస్ నుంచి డిగ్రీ వరకు హాస్టల్ పిల్లలందరికీ కూడా గత 8 సంవత్సరాలుగా మరి ఆ డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచే పరిస్థితి గతంలో లేని పరిస్థితి ఉండే. అటు పిల్లలను, ఇటు క్రీడాకారులను, అటు మరి సంక్షేమ పథకాలను అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి యొక్క సంక్షేమం కోసం, అందరి యొక్క మరి ఉన్నతి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతూ ఉంది. తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులంతా కూడా ఈరోజు సంతోషం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు గతంలో ఒక్కసారే మటన్ లేకపోతే ఎక్కువ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు 2 సార్లైనా 3 సార్లైనా ఇచ్చేటువంటి పరిస్థితి, మాకు మంచి పౌష్టికాహారం లభించే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మేము కూడా మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లల యొక్క భావి భారత పౌరులుగా మనం తీర్చిదిద్దాలి, వాళ్ళని ఒక మంచి పౌష్టికాహారం అందించాలి, మంచి చదువు చదువుకోవాలంటే అన్ని రకాల మరి వాళ్ళకు ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి మేము పిల్లల పక్షాన మరి అదేవిధంగా తల్లిదండ్రుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాం. మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని మొదలైన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఈ దీక్షకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షులు జోగు లక్ష్మీరాజం మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి గ్రామాలను అభివృద్ధి చేసిన తమపై ప్రభుత్వానికి కనీసం కనికరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన అనంతరం మాజీ సర్పంచుల సమస్యలను విస్మరించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేముల దామోదర్, నవీన్ రావు, కంకనాల విజేందర్ రెడ్డి, పుల్కం గంగన్న, ఎండి నజీర్ హుస్సేన్ పాల్గొన్నారు. నేడు సర్పంచుల యొక్క 6వ రోజు దీక్షా సందర్భంగా ప్రభుత్వ పాలకులకు, అధికారులకు అయ్యా మేము ఏమి తప్పు చేశాము, మరి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నారు, మరి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నారు, మరి భారతదేశం కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతుంటే మా ప్రాణాలను ఒడ్డి మరి మేము గ్రామాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాము. మరి మురుగునీటి కాలువలు అయితేనేంటి, మంచినీరు అందించడంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారుల ప్రొసీడింగ్స్ మేరకు మేము నిర్మాణాలు చేపట్టాము. మరి అట్టి బిల్లులు మరి చేయాలని కోరుతూ మేము చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఈ రోజుకు 6వ రోజుకు చేరుకుంది. నేడు చివరి రోజు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, మా బిల్లులు ఇస్తామనే ఒక సోయి కూడా లేదు. అందుకనే ఈరోజు మేము షెడ్యూల్ ప్రకటిస్తున్నాము. మీ కలెక్టరేట్లను ముట్టడిస్తాం, మీ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం, మాకు బిల్లులు న్యాయంగా రావాల్సిన బిల్లులు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. నా పేరు జోగు లక్ష్మీరాజం అలియాస్ సాగర్, జేఏసీ జిల్లా అధ్యక్షుడు. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకుని సామరస్యంగా పరిష్కరించుకోవడమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవడం వలన ఇరు వర్గాలు కూడా గెలిచినట్టు అవుతుందని అన్నారు. దీంతో పాటు సమయం వృధా కాకుండా ఆర్థిక భారం కూడా తగ్గుతుందని వివరించారు. శారీరక, మానసిక ప్రయాస కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి సాధన, న్యాయ సేవా సదన్ సెక్రటరీ వెంకటేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రాజ్ కుమార్, కార్యదర్శి భీమా సాహెబ్, టౌన్ ఏసీపీ నరేందర్ పాల్గొన్నారు. ఈరోజు మళ్ళీ మనం జాతీయ లోక్ అదాలత్ని ఈరోజు చేసుకుంటున్నాము జిల్లా కోర్టు ప్రాంగణంలో. సో ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకు కొత్త రకంగా సైబర్ క్రైమ్స్ అని కూడా వస్తున్నాయి. సో ఈ సైబర్ క్రైమ్స్లో
ఇప్పటి వరకు 3 లోక్ అదాలత్లలో మనము ఒక 300 కేసులు సెటిల్ చేశాము సైబర్ క్రైమ్స్వి. దాంట్లో మొత్తం అమౌంట్ బ్యాంకు నుంచి బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ 2,39,00,000 వరకు ఉన్నది. దానిలో కోర్ట్స్ 2,39,00,000 వరకు అమౌంట్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. సో దాంట్లో ఇప్పటి వరకు కూడా ఈ 300 కేసులో 1,50,00,000 వరకు అమౌంట్ రీక్రెడిట్ అయిపోయినాయి ఎవరైతే కోల్పోయినారో వాళ్ళ అకౌంట్స్లో. సో ఇది ఈ లోక్ అదాలత్లో చాలా త్వరితగతిన సెటిల్ అవుతున్నాయి ఈ కేసెస్. అవే కాకుండా రెగ్యులర్ ఐపీసీ అఫెన్సెస్ అవి కూడా సెటిల్ అవుతున్నాయి. సో ఈ లోక్ అదాలత్ సందర్భంగా మళ్ళీ ఏమన్నా రాజీ పడదగ్గ కేసులు ఉంటే సెటిల్ చేసుకోవాలని పెద్ద ఎత్తున సెటిల్ అవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త డైట్ మెనూను ప్రిన్సిపల్ సరితతో కలిసి ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ విక్రమ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ సరిత, నరసింహారెడ్డి, ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఎంపీడీఓ విజయ్ కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. వాళ్ళ పేరెంట్స్ అండ్ మన స్టూడెంట్స్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ డైట్ చార్జెస్ ఎలా పెరిగింది, ఎంత పెరిగింది, ప్లస్ మనకి కాస్మెటిక్ చార్జెస్ కూడా పెరిగింది. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ప్లస్ మన స్టూడెంట్స్ ఎలా హెల్తీగా ఉండాలి, దానికోసం అంతా టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అంతా కొత్త ప్రొసీజర్ సిస్టమ్స్ మన కేంద్ర ప్రభుత్వం తర్వాత రాజ్య ప్రభుత్వం కూడా పెట్టున్నారు. సో అక్కడ నా రిక్వెస్ట్ ఏంటి, ఇది మన స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కి ఆల్రెడీగా ఇక్కడ క్లియర్ కట్ డైట్ ప్లాన్, డైట్ చార్ట్ అట్లాగే సిస్టమ్స్ వచ్చింది. సో మన బాధ్యత ఏంటి, అది కరెక్ట్ గా మానిటర్ చేయాలి. మనము కొంచెం సిన్సియర్ గా ఇంట్రెస్ట్ తీసుకొని అట్లాగే మొత్తం మానిటరింగ్ చేస్తే మన స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు అండ్ టీచర్ మీద కూడా అంత బర్డెన్ ఉండదు. ఎందుకంటే ఏం సిస్టమ్ లేకుండా అన్ని కాలేజెస్ లో ఇది సబ్జెక్టివ్ గా ఉంటుంది. ఇది మంచిగా ఉందా లేకపోతే ఇది మంచిగా ఉందా, స్టాండర్డ్ లేకపోతే ఎలా జడ్జ్ చేయాలి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కరెక్ట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి కరెక్ట్ గా మనము మెజర్ కూడా చేసుకోవచ్చు. అన్ని రంగాలలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ప్రభుత్వం చాలా వసతులు కల్పిస్తుంది. ప్రతి వేద విద్యార్థి చదువుకోవాల్సిన అన్ని రకాల వసతులు కల్పిస్తుంది. దీనికి మేము చాలా ఆనందపడుతున్నాం. అదే విధంగా పిల్లల విద్యతో పాటు అన్ని రకాల్లో అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్న టీచర్లకు అందరికీ నా ప్రత్యేక అభివాదములు. తన అన్ని రంగాలలో ఉన్నత విద్యతో పాటు అన్ని యాక్టివిటీస్ నేర్చుకుంది. దాంతో పాటు పిల్లలకు కావలసిన పోషకాలతో కూడిన భోజనం కోసం ప్రభుత్వం అందజేసిన మెనూ పెంచడం కానీ, డైట్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచడంపై మేము చాలా సంతోషంగా ఉన్నాము. టీచర్స్ అందరూ మీకోసం చెప్తారు కాబట్టి దాన్ని చూసి మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ నెల 17వ తేదీన కరీంనగర్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్సీ, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి. కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కానున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయకుండానే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా మాదిగలు పూర్తిగా నష్టపోతారన్నారు. రాష్ట్రంలో వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే హైదరాబాద్ వేదికగా 1000 డప్పులు 1,00,000 గొంతుకల పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, దాని తర్వాత జరగబోయే పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈ నెల 17న ఎంఆర్పీఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీ సమావేశం మరి కరీంనగర్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు హాజరై మరి ఉద్యమ పరిణామాలన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు అనుకూలంగా తీర్పును గౌరవించి చట్టం తీసుకురాకపోతే 1000 గొంతుకులు మరి 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఆ నిర్వహించే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా గౌరవ రేవంత్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల ఏబిసిడి వర్గీకరణ అమలు కోసం వేసినటువంటి ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారు పర్యటన అన్ని జిల్లా కలెక్టరేట్లో బహిరంగంగా వాళ్ళు విచారణ చేపట్టడానికి వచ్చినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో దేశంలో అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు దేశంలో రాజకీయంలో అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. నువ్వు కొత్తగా ఏ కమిషన్ వేయాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ చర్చించవలసిన అవసరం లేకపోవడానికి నువ్వు కేవలం సమయం గడపడానికి మాత్రమే, కాలయాపన చేయడానికి మాత్రమే ఈ కమిషన్ల పేరు మీద చేస్తూ మాదిగ విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నామని సందర్భంగా గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో నీకు మాదిగ విద్యార్థులు, మాదిగ యువకులు, ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి నాయకత్వం కూడా నీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు త్వరలో ఉన్నాయని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస సౌకర్యాలు, ఉద్యోగ భద్రత లేదని తెలిపారు. ఏదైనా ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరం కూడా 5 రోజుల నుంచి ఇక్కడ మేము ధర్నాలో కూర్చున్నాము. మా సమస్యలు ఏంటంటే ప్రథమంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మా సర్వీసును క్రమబద్ధీకరించాలి. ఒకవేళ వీలు కాకపోతే మా సర్వీసును పరిగణలోకి తీసుకొని పే స్కేల్ ఇవ్వాలి. పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి జీవోతోని మేము ఇక్కడ నుంచి వెళ్తాము. సార్ మీరు ఇచ్చిన మాటే సార్, మేము గొంతమ్మ కోరట్లేదు సార్. మీరు ఉద్యమం చేసినప్పుడు వరంగల్కి వచ్చారు సార్, వరంగల్కు పిసిసి అధ్యక్షుని హోదాలు వచ్చారు సార్. అప్పుడు మీరు ఏం చెప్పారండి, మిమ్మల్ని ఖచ్చితంగా ఛాయ్ తాగే టైంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కానీ అవి వట్టి మాటలే సార్, అందరినీ వినిపించుకున్నారు సార్. ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చిన హామీ అమలు రాలేదు సార్, అమల్లోనికి రాలేదు. ఎందుకు సార్ మా మీద మీకు దయ లేదా సార్? మేము తెచ్చుకున్న ప్రభుత్వం సార్. ఈ ప్రభుత్వంలో మాకు చాలా మంచి జరుగుతుంది అనుకున్నాం సార్. మళ్ళీ మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. అంతకుముందు మేము ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్ ఎక్కినాం సార్, ఈ ప్రభుత్వంలో రోడ్ ఎక్కాల్సి వచ్చింది సార్. దయచేసి సార్ మా యొక్క మా కోరికలు గొంతమ్మ కోరికలు కాదు సార్. మేము కోరుకునేది ఏం సార్, రెగ్యులరైజ్ లేదా అది వీలుగా ఉంటే పే స్కేల్, జీవిత బీమా, తర్వాత మాకు ఉద్యోగ భద్రత కావాలి సార్. ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది అందరం పిల్లలతో సహా ఈ రోజు ఉన్నాం సార్. మా బాధను గమనించండి సార్. మా బాధను గమనించి మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేసి మాకు ఈ డిసెంబర్ లోపల, కొత్త సంవత్సరం లోపల మాకు జీవి వాట అందిస్తారని మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం సార్. జి రవిచందర్, గాలిపల్లి రవిచందర్. ట్రినిటీ రామానుజన్ ఒలింపియాడ్ టెస్ట్ 2024 పోస్టర్ను విడుదల చేశారు ట్రినిటీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రమణారెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ట్రినిటీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో రామానుజన్ ఒలింపియాడ్ టెస్ట్ 2024 నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షకు కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో గల పాఠశాలల్లో చదువుతున్న ఎస్ఎస్సీ విద్యార్థులు పాల్గొనవచ్చని, ఈ నెల 18 వరకు లెవెల్ 1 పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు డిసెంబర్ 22న రామానుజం జయంతి సందర్భంగా లెవెల్ 2 పరీక్షను కరీంనగర్లోని ట్రినిటీ
ప్రైమ్ క్యాంపస్, ఏసీ బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్లు నిర్వహిస్తారని తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు రూపంలో బహుమతులు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జన్మదినం డిసెంబర్ 22ను పురస్కరించుకొని ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా ఎస్ఎస్సి చదువుతున్నటువంటి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులకు రామానుజన్ ఒలింపియాడ్ టెస్ట్, ట్రినిటీ రామానుజన్ ఒలింపియాడ్ టెస్ట్ ట్రాట్ 2024 పేరుతో డిసెంబర్ 10వ తారీఖు నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు వారి స్కూల్స్ లోపల లెవెల్ 1 పరీక్ష 40 క్వశ్చన్స్ 45 మినిట్స్తో కండక్ట్ చేస్తూ లెవెల్ 1లో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు డిసెంబర్ 22వ తారీఖు రోజున సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని మాకు తోడ్పాటు అందించగలరని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా మేము ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ ఎస్ఎస్సి విద్యార్థులకు మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 25వ తారీఖు రోజున ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్ లోపల ఏర్పాటు చేసినటువంటి నగదు బహుమతి కార్యక్రమం లోపల విన్నర్స్ అందరూ కూడా పాల్గొనవలసిందిగా మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు ముంపు గ్రామాల బాధితుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఉప్పులేటి లక్ష్మణ్. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఎండిలో భూములు కోల్పోయిన ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బాధితులకు కాకుండా పైరవీదారులకు పట్టాలు ఇస్తూ అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇష్టానుసారంగా జీవోలను మారుస్తూ ముంపు గ్రామాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నను మోకా చూపించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు మా ముంపు గ్రామాలు 16 గ్రామాలు లోయర్ మానేడంలో ముంపుకు గురైనాయి. వీళ్ళందరికీ అప్పుడు 75లో ఎస్టిమేట్ చేసిండ్రు. ఎస్టిమేట్ ప్రకారంగా మనిషికి 1000 రూపాయలు, ఎకరానికి 1000 రూపాయలు చొప్పున చేసి మాకు వెళ్ళని అన్యాయం చేసిండ్రు. ఈ విషయమై మేము కోర్టుకు సంప్రదించగా, మేము 16 గ్రామాల ప్రజలందరూ కూడా కోర్టుకు సంప్రదించగా 25,000లో పేమెంట్ ఉన్న పేమెంట్ దొరికిన వాళ్ళందరూ కూడా బీదాలు, అత్యంత బీదాలుగా భావించి వాళ్ళకి ఇంటికో ఉద్యోగం కల్పించాలని కోర్టులు జోక్యంతో ఆనాటి ప్రభుత్వాలు 98 జీవో ఒకటి తీసిండ్రు. ఆ 98 జీవో ప్రకారంగా ఇంటికో ఉద్యోగం ఇంటికి వెళ్ళాలి, ఇప్పటివరకు కల్పించలేదు. మేము సర్వం కోల్పోయిన వాళ్ళం, సర్వం ప్రభుత్వాన్ని త్యాగం చేసాం, పుణ్యాన్ని కడుగుతలేం. మేము ఇల్లు జాగా మా ఊర్లే మేము ప్రభుత్వాన్ని త్యాగం చేస్తే మాకు కనీసం ఇళ్ళని కల్పించామని ప్రభుత్వాన్ని ఆర్థిస్తే జీవో మేము తెచ్చుకుంటే దొంగలకు పట్టాలు ఇచ్చారు. ఇది ఏమన్యాయమని నేను ఈనాడు ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అడుగుతా ఉన్నాను. మర్యాదగా మాకు మొక్కలు పెట్టమని తెలియదు. నేను అస్లాపురం గ్రామస్తుని, నా సంఘంలో నా ఉపాధ్యక్షుని. ముఖ్యంగా ఈ అస్లాపూర్ 591 సర్వే నెంబర్లో అంత దొంగలకు ఇచ్చింది కాబట్టి అసలు వాస్తవంగా మనిషికి 2 గుంటల చొప్పున 42 మందికి అలా అది పక్క పెట్టి అరగుంట ఒక 90 మందికి దొంగలకు ఇచ్చి క్యాన్సిల్ అయిపోయినా క్యాన్సిల్ చేయకుండా అని మభ్య పెట్టుకుని మమ్మల్ని పరిచయం చేస్తున్నారు. అసలైన ఒరిజినల్కు 15 రోజుల లోపల మా పట్టాలు ఇవ్వకపోతే, ఒరిజినల్ జీవో ప్రకారంగా 42 మందికి ఇవ్వకపోతే మీ కోర్టుకు పోయి మీద ఆర్డర్ తీసుకొస్తాం తప్పకుండా. ఇది ఒక హెచ్చరిక మీకు జారీ చేస్తున్నాం. ఓకే. తమ పంట పొలాల్లోకి బండరాళ్లు వస్తున్నాయని, దీంతో వ్యవసాయ బావి వద్ద ఎలాంటి పనులు చేయకుండా పోతున్నామని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నుండి జగిత్యాల వరకు చేపట్టిన నేషనల్ హైవే పనులకు కర్షలగుట్ట నుండి మట్టిని తరలిస్తున్నారు. దీంతో బండరాళ్లు బ్లాస్టింగ్ చేస్తూ తమ భూములను పాడు చేస్తున్నారని అన్నారు. దీంతో సమీప రైతులు బ్లాస్టింగ్ పనులను నిలిపివేసే ప్రయత్నం చేయగా యాజమాన్యం రైతులతో మాట్లాడారు. తమ భూమిలో రాళ్లు పడడంతో ఏం పనులు చేయకుండా పోతున్నామన్నారు. ఇప్పటికైనా సంబంధిత నిర్వాహకులు తమకు న్యాయం చేయాలని రైతులు బోళ్ల తిరుపతి, గాండ్ల రాధా, బుడిగ మల్లయ్య కోరుతున్నారు. ఇక్కడ కోరిన అర్థం సారు, నాకు ఎకరం భూమి ఉన్నది సారు, ఎకరం భూమి ఉన్నది అన్న బండలు చిన్న ఏరియా సారు, పెద్ద సుధా పడుతున్నాయి సారు. నేను ఎట్లా బతకాలి అది దాని నా నష్టపరం ఏం చెప్తారు. దున్నేదానికి ట్రాక్టర్లను సుధా వెళ్తే నీ భూమిలో బండలు ఉన్నాయని ఎవ్వరు అత్తలేరు సారు దున్నేదానికి సుధా. సేవా కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షులు గునుకుల సత్యనారాయణ రెడ్డి. నగరంలో లయన్స్ క్లబ్ బీఓడి మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చించారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. కార్యక్రమం అనంతరం ఓ నిరుపేద కుటుంబానికి కుట్టు మిషన్ను అందజేశారు. శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసి సేవలు అందించాలని కమిటీ నిర్ణయించినట్లు క్లబ్ అధ్యక్షులు తెలిపారు. ఇందుకుగాను దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ సెక్రటరీ కొండం అంజిరెడ్డి, కోశాధికారి అనవేని శ్రీనివాస్,
జోన్ చైర్పర్సన్ గడప కోటేష్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మనాయక వెల్మ సంఘం ఆధ్వర్యంలో 66 మంది విద్యార్థులకు 3 లక్షల పైచిలుకు మొత్తాన్ని స్కాలర్షిప్గా అందించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ 4 కేటగిరీలకు చెందిన విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. పద్మనాయక వెల్మ సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి గాను మెరిట్ విద్యార్థులకు మరియు తల్లి లేని వారి పిల్లలకు, తర్వాత పూర్, హ్యాండిక్యాప్ 4 కేటగిరీలు పెట్టి స్కాలర్షిప్లు ఇచ్చడం జరుగుతున్నది. ఇది ఇంతకుముందు కూడా ఇచ్చాము, మళ్ళీ ఈ సంవత్సరం దీన్ని పునరుద్ధరించాము. ముందు కూడా తప్పకుండా స్కాలర్షిప్స్ అనేది వెల్మ సంఘం నుంచి విద్యార్థులు ఆర్థిక సహాయం పెద్ద అమౌంట్ ఏం కాదు. మేము 3 లక్షల చిల్లర ఇచ్చాము. ఇప్పుడు 66 మంది విద్యార్థులకు ఇచ్చాము. ఇక ముందు కూడా ఇస్తాము. పిల్లలు కూడా చదువుకొని వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాము. దీనికి మా సంఘం నుంచి మా కార్యవర్గ సభ్యులు అందరం కలిసి తీర్మానం చేసి స్కాలర్షిప్లు ఇచ్చాము. దీన్ని ఎక్కడ కుల వివక్ష లేకుండా అందరికీ ఇస్తాం. ఫ్రీ హాస్టల్లో బోర్డింగ్ ఇస్తున్నాము, ఓల్డేజ్ బోర్డింగ్ ఇస్తున్నాము. స్టూడెంట్స్కు చెక్కుల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం మన పద్మనాయక నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్కుల స్కాలర్షిప్ మొత్తం రాష్ట్రం లెవెల్లో జరుగుతుంది. హైదరాబాద్లో కానీ, జైత్యాల కానీ, కరీంనగర్ కానీ, సిరిసిల్ల కానీ అన్ని సంఘాలు పిల్లలకు ఎంకరేజ్ చేసుకుంటా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ, పిల్లలకు నేను సూచించేదంటే చదివే మన ఆస్తి. మంచిగా చదువుకొని మెరిట్ తెచ్చుకొని జాబులు తెచ్చుకొని మంచిగా ఉంటే మనకు పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కు బరువు తగ్గుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక చదువు లేకపోతే వాళ్ళకు చాలా కష్టంలో పడతారు. కాబట్టి అందరూ చదువుకొని డెవలప్ కావాలని చెప్పి మేము అందరూ కరీంనగర్ జిల్లా మానకొండూరులో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్తో పాటు బంజేరుపల్లికి చెందిన సుమారు 50 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్లో చేరగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై యువకులు తమ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. తోట శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాస్ గారి నాయకత్వంలో బంజరుపల్లిలో ఉన్న నాయకులందరూ డిఫరెంట్ పార్టీస్ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం, వారిని చేరిక సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు నుండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ పార్టీ కార్యక్రమాలలో, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలలో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేస్తూ తప్పకుండా వాళ్ళను మరీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, పార్టీలో ఉన్న పదవులు ఏవైనా కానీ రాబో రోజుల లోపల తప్పకుండా వారికి కేటాయించడం జరుగుతుంది. అందరూ కూడా శ్రీనివాస్ చాలా కాలం నాతో పనిచేసిన వారే కాబట్టి చాలా రోజుల నుండి నేను కూడా శ్రీనివాస్ని రావడం రమ్మని ఆహ్వానించడం జరిగింది. దానికి తను నిన్న మొన్నటి వరకు బంజరుపల్లి సపరేట్ గ్రామ పంచాయతీ అయింది కాబట్టి తప్పకుండా తను కాంగ్రెస్లో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నిఫ్ట్ 2025 కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఫణి. కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిఫ్ట్ 2025 అడ్మిషన్స్ కు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. దేశంలోని వివిధ నిఫ్ట్ కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు రామకృష్ణ, నరేష్ కుమార్ పాల్గొన్నారు. ఇది వెబ్సైట్లో ఓపెన్గా ఉంది. 6th January దాకా స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. విత్ లేట్లీ 9th January దాకా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఇది అడ్మిషన్కి. నిఫ్ట్కి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు కూడా ఉంది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ అవుతాయి. బేసిక్లీ మేము డిఫరెంట్ రీజన్స్కి ట్రావెల్ చేసి నిఫ్ట్ ప్రమోట్ చేస్తున్నది ఎందుకంటే ఎర్లియర్ టైమ్స్లో నార్త్ ఇండియా నుంచి నిఫ్ట్లో స్టూడెంట్స్ ఎక్కువ వచ్చేవారు. సెంటర్స్ సౌత్లో ఉన్నా కూడా నార్త్ నుంచే వచ్చేవారు. ఇప్పుడు మేము వీఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ అవేర్నెస్ అబౌట్ ఆల్టర్నేట్ కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ అదర్ దన్ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ కోర్సెస్ యాజ్ వెల్. మెడిసిన్ ఇంకా ఇంజనీరింగ్ కాక దిస్ యాజ్ అన్ ఆల్టర్నేట్ కెరియర్ ఆప్షన్ మేము ప్రమోట్ చేస్తాం. అడ్మిషన్ షెడ్యూల్ అనేది February 6th అనౌన్స్ అవుతుంది. February 6th to 9th, బిట్వీన్ February 6th and 9th అనౌన్స్ అవుతుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వృద్ధులకు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, నాయకులు రమేష్ గౌడ్, శ్యామ్ సుందర్ రెడ్డి, కుంటాల బాబు, నాగరాజు, దాసరి రాములతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె దంత సేవ కార్యక్రమాన్ని అధ్యక్షులు బాలుసాని మణిదీప్ ప్రారంభించారు. కేర్ డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం TDSA ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రజలకు ఉచిత సేవలతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షులు మణిదీప్ తెలిపారు. రేపు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో పల్లె దంత సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఆసుపత్రి డాక్టర్లు, మాజీ సర్పంచ్ చంద్రయ్య పాల్గొన్నారు. కరీంనగర్లోని పద్మానగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఆలయ పేరిట వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్త, పారమిత ఎక్స్ఫ్లోరికా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృతుల సమ్మేళనం అనే అంశం ఆధారంగా జరిగిన ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు. ఈ ఏడాది స్కాలర్షిప్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 6 నుండి 9వ తరగతులకు చెందిన పలువురు విద్యార్థులకు చైర్మన్ చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు. ఈ విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, అధ్యాపకులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోద్రావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి, VUM ప్రసాద్, TSV రమణ పాల్గొన్నారు. So today, Paramita Heritage School Pinnacle program is celebrating its annual day. So the students are celebrating, and the teachers and parents
celebrating in the name of Annaya. Annaya means true colors of India. Most enthusiastic, beloved children. National integration is a concept. Welcome all to colors of India. Our annual day celebration Children are beautifully 2024. trained. They are showcasing their talents. Alaya, whatever they have learned this year. They are able to showcase, in front of the parents and the teachers. Much delighted to stand before you today. Happy to say that this year the children have really, built up their skills, their personality, and in addition to their studies. And the Paramita Heritage School is doing exceptionally very well in terms of high quality education based on national education the purpose policy. of conducting this on this annual day, day, we are also distributing scholarships worth it is the best opportunity 5.5 lakhs for all the to children the students who are meritorious in their talent maths, physics and in the form chemistry. of a dance, And singing, those scholarships will be issued and drama. right away. And I congratulate all the So students we would like who to have won give the the best opportunities awards, to all our children. cash awards. So with finally, this motto, I would like to congratulate the conducting entire this staff of annual celebration. Paramita Heritage School, parents, children and teachers, and God bless all of you. జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీఓ మాడిశెట్టి శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందగా కరీంనగర్లోని వారి కుటుంబ సభ్యులను ఆ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగిత్యాలలో తోటి అధికారులు సిబ్బందితో కలిసి విధులను నిర్వహించి నగరంలోని తన ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే మృతి చెందిన శ్రీనివాస్ కొడుకు వంశీ డెఫ్ అండ్ డమ్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు కలెక్టర్ను కోరారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.